తెలుగు సినీ పరిశ్రమకు మళ్ళీ ఒక పాత భయం తిరిగి కనిపిస్తుంది. ఒకప్పుడు నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను, థియేటర్లను వణికించిన పైరసీ భూతం మళ్ళీ యాక్టివ్ అయిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. సినిమా విడుదలై గంటలు కూడా గడవక ముందే హెచ్డి ప్రింట్లు మొబైల్ ఫోన్లోకి వచ్చేస్తున్న పరిస్థితి మరోసారి తెలుగు సినీ పరిశ్రమను ఆందోళనకి నెట్టింది. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి దానిని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా సినీ భూతం వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా ఈ నెట్వర్క్ వెనుక కీలక వ్యక్తి రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ రవి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చాలా వరకు కస్టడీకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత ఐబొమ్మకు సంబంధించినటువంటి వెబ్సైట్లను కూడా బ్లాక్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ పైరసీ దందాకు చెక్ పడిందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు అదే ఐబొమ్మ మళ్ళీ కొత్త డొమైన్లతో యాక్టివ్ అవడం సినీ వర్గాలకు పెద్ద షాకుగా మారింది. ముఖ్యంగా థియేటర్లలో నడుస్తున్న తాజా సినిమాలు, ఓటీటీలో విడుదలైన కంటెంట్ కొన్ని గంటల్లోనే ఈ సైట్లో ప్రత్యక్షం అవుతూ ఉండడం ఆందోళన పెంచుతుంది. ఇది కేవలం ఒక వెబ్సైట్ తిరిగి రావడమే కాదు, పైరసీ మాఫియా ఎంత బలంగా పనిచేస్తుందని దానికి సంకేతంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా సమస్య పూర్తిగా ముగిసిపోలేదని, దాని వెనుక మరింత పెద్ద డిజిటల్ నెట్వర్క్ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిర్వాహకుడు బెయిల్పై బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే సైట్ మళ్ళీ యాక్టివ్ కావడం ఇది కేవలం ఒక వ్యక్తి వ్యవహారం కాదని చర్చకు కూడా దారితీస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమను సంవత్సరాలుగా వెంటాడుతున్న ఈ పైరసీ భూతాన్ని నిజంగానే ఆపగలరా అనే ప్రశ్న వ్యక్తమవుతుంది. సినిమా పరిశ్రమలో పైరసీ సమస్య కొత్తది కాదు. వీడియో, క్యాసెట్లు, సీడీలు, టోరెంట్ల కాలం నుంచి ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్, వెబ్సైట్లు, క్లౌడ్ సర్వర్ల దాకా పైరసీ రూపం మారుతుంది, కానీ సమస్య మాత్రం అలాగే కొనసాగుతుంది. అయితే ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్లు తెలుగు మార్కెట్ను ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వల్ల టాలీవుడ్పై ప్రభావం మరింత ఎక్కువగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక పెద్ద సినిమా నిర్మాణ వ్యయం వందల కోట్లకు చేరుతుంది. థియేటర్ కలెక్షన్ల మొదటి వారం మీదే ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి. అలాంటి సమయంలో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్లు బయటకు రావడం నిర్మాతలకు భారీ దెబ్బగా మారుతుంది. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం పైరసీ కారణంగా ప్రతి సంవత్సరం భారతీయ సినిమా పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న మధ్య తరహా సినిమాలు ఈ దెబ్బను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ప్రేక్షకుడు ఇంట్లోనే ఫ్రీగా సినిమా చూసే అవకాశం దొరికితే థియేటర్లకు వెళ్లే సంఖ్య తగ్గిపోతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐబొమ్మ వ్యవహారంలో టెక్నాలజీ మరో కీలక అంశం. ఒక డొమైన్ బ్లాక్ చేస్తే వెంటనే మరో కొత్త డొమైన్తో తిరిగి రావడం, విదేశీ సర్వర్ల వినియోగం, విపిన్ నెట్వర్క్లు, మిర్రర్ వెబ్సైట్లు, ఇలా చట్ట అమలు కంటే వేగంగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారనే చర్చ జరుగుతుంది. అందుకే పోలీసులు కేవలం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం సరిపోదని పూర్తి డిజిటల్ ఎకో సిస్టమ్ను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఐబొమ్మ మళ్ళీ ఎలా యాక్టివ్ అయింది అన్నదే. ఎందుకంటే గతంలో ఈ నెట్వర్క్పై చర్యలు తీసుకున్నప్పుడు ఇది పూర్తిగా మూసివేయబడిందనే భావన ఏర్పడింది. కానీ ఇప్పుడు అదే సైట్ల కొత్త పేర్లు, కొత్త లింకులతో తిరిగి అందుబాటులోకి రావడం డిజిటల్ పైరసీని అరికట్టడం ఎంత కష్టమో మరోసారి నిరూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం పైరసీ వెనుక కేవలం టెక్నికల్ టీం మాత్రమే ఉండదు. థియేటర్లో కెమెరా, ప్రింట్లు రికార్డ్ చేసే నెట్వర్క్, డిజిటల్ ఫైళ్లు లీక్ చేసే వ్యక్తులు, టెలిగ్రామ్ ఛానల్స్, అడ్వర్టైజింగ్ ద్వారా డబ్బు సంపాదించే అంతర్జాతీయ సర్వర్లు, ఇలా ఒక పెద్ద చైన్ పనిచేస్తుందని అంటున్నారు. అందుకే ఈ వ్యవస్థను పూర్తిగా అడ్డుకోవడం అంత సులువు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రేక్షకుల పాత్రపై కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఫ్రీ కంటెంట్ అనే ఆలోచనతో పైరసీ వెబ్సైట్లను ఉపయోగించడం చివరికి సినిమా పరిశ్రమకి నష్టం చేస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఎందుకంటే ఒక సినిమా వెనుక వేలాది మంది టెక్నీషియన్లు, కార్మికులు, చిన్న ఉద్యోగుల జీవితం ఆధారపడి ఉంటుంది. పైరసీ పెరిగితే నేరుగా ఆ ఉద్యోగులపైనే ప్రభావం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ క్రైమ్ విభాగం పైనే ఉంది. ఐబొమ్మ వెనుక ఉన్న అసలు నెట్వర్క్ను పూర్తిగా ఛేదించగలరా, లేక డొమైన్లు మారుస్తూ ఈ పైరసీ వ్యవస్థ మళ్ళీ పునరావృతం అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద డిజిటల్ సవాళ్ళలో ఒకటి పైరసీ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఐబొమ్మ వంటి వెబ్సైట్లు మళ్ళీ యాక్టివ్ అవ్వడం
ఇది కేవలం ఒక వెబ్సైట్ సమస్యనే కాదు, కోట్ల రూపాయల సినిమా ఎకనామీపై ప్రభావం చూపే వ్యవస్థగా మారిందన్న సంకేతాలు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి మనకు. భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం వార్షిక వ్యాపారం సుమారు దాదాపు 20,000 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా ఉన్న నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ వాటా కూడా భారీగానే ఉంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాల కారణంగా టాలీవుడ్ మార్కెట్ మరింత విస్తరించింది. ఒక పెద్ద హీరో సినిమా బడ్జెట్ ఇప్పుడు దాదాపు 200 కోట్ల నుంచి 600 కోట్ల వరకు వెళ్తున్నట్టు పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో సినిమా విడుదలైన మొదటి 48 గంటలే అత్యంత కీలకం. ఎందుకంటే మొత్తం థియేటర్ కలెక్షన్ లో 50 నుంచి 70% వరకు మొదటి వీకెండ్ లోనే వస్తుంది కాబట్టి వస్తుంది అనేది ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నట్టు పరిస్థితి. అదే సమయంలో పైరసీ ప్రింట్లు బయటకు వస్తే కనుక నేరుగా కలెక్షన్లపై ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీలో ప్రస్తుతం అంచనాల ప్రకారం పైరసీ కారణంగా దాదాపు భారతీయ సినిమా రంగానికి ప్రతి సంవత్సరం 15,000 కోట్ల వరకు నష్టం జరుగుతున్న పలు నివేదికలు చెప్తున్న నేపథ్యంలో తెలుగు పరిశ్రమలో ఒక్కో పెద్ద సినిమా పైరసీ కారణంగా దాదాపు 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని నిర్మాతలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణం అనుకోండి. అంటే ఎందుకంటే వాటి బిజినెస్ పూర్తిగా థియేటర్ల పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రేక్షకుడు రేపటి ఐబొమ్మలో వస్తుందనే భావనతో థియేటర్ కి వెళ్ళకపోతే నేరుగా సినిమా ఫెయిలియర్ దిశగా వెళ్తున్నది కూడా మనకు వినిపిస్తున్నట్టు విశ్లేషణ. అంటే టెక్నికల్ కోణంలో చూస్తే ఐబొమ్మ వంటి ప్లాట్ఫామ్ లో పనిచేసే విధానం కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఒక డొమైన్ ను ప్రభుత్వం లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ చేస్తే కొన్ని గంటల్లో కొత్త డొమైన్ యాక్టివ్ అవుతుంది. ఉదాహరణకు .com, .in, .net, .xyz, .live, .site వంటి వేరే డొమైన్లకు మారిపోతున్న పరిస్థితి అనిపిస్తుంది. అంటే పైగా చాలా సర్వర్లు విదేశాల్లో ఉండటం వల్ల భారతీయ చట్ట అమలు సంస్థలకు వెంటనే చర్య తీసుకోవడానికి కూడా కొంత కష్టం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకో కీలకమైన అంశం చూసుకోవాలి మనం. పైరసీ ఇప్పుడు కేవలం వెబ్సైట్ స్థాయిలో మాత్రమే లేదు, టెలిగ్రామ్ ఛానల్స్, క్లౌడ్ డ్రైవ్ లింకులు, ప్రైవేట్ గ్రూపులు, ఫైల్ షేరింగ్ యాప్స్ ఇలా పలు మార్గాల్లో కూడా ఈ సినిమాలను వేగంగా వ్యాపింపజేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒక పెద్ద సినిమా పైరసీ లింక్ మొదటి 24 గంటలు లక్షల మంది వరకు చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అదే సమయంలో ఆ వెబ్సైట్లకు వచ్చే ట్రాఫిక్ ద్వారా ఏదైతే భారీగా అడ్వర్టైజింగ్ రెవెన్యూ కూడా వస్తుంది. అంటే పైరసీ కేవలం హాబీగా కాకుండా పూర్తి స్థాయి డిజిటల్ బిజినెస్ మోడల్ గా మారిందని ఒక విశ్లేషణ అనిపిస్తోంది ఇక్కడ. అంటే ఒకటి థియేటర్ల నుంచి లీకులు జరుగుతున్న అనుమానాలు ఒకటి అయితే, గతంలో కొన్ని కేసులు థియేటర్ సిబ్బంది, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, కంటెంట్ హ్యాండ్లింగ్ టీమ్ లో ప్రమేయం ఉన్నట్టు కూడా దర్యాప్తులో బయటపడింది. అంటే సినిమా ఫైనల్ ప్రింట్ విడుదలయ్యే దశ నుంచే పైరసీ నెట్వర్క్ యాక్టివ్ అవుతుందనే అభిప్రాయం తీవ్రస్థాయిలో వ్యక్తం అవుతోంది. అందుకే ఇప్పుడు ఏదైతే నిర్మాతలు వాటర్ మార్క్ ట్రాకింగ్, స్క్రీన్ ఫింగర్ ప్రింట్, రియల్ టైం మానిటరింగ్ వంటి సాంకేతిక పద్ధతితో దృష్టి పెడుతున్నారు. అయితే ఇక ప్రేక్షకుల ప్రవర్తన కూడా అంటే ఇక్కడ ఇప్పుడు పెద్ద అంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు దాదాపు 90 కోట్లకు పైగా ఉన్నారనేది అంచనా. అంటే చౌక డేటా అందుబాటులోకి రావడంతో మొబైల్లో సినిమా చూడడం చాలా సులభమైందని చెప్పుకోవాలి. అదే సమయంలో ఫ్రీ కంటెంట్ పై ఆకర్షణ పెరగడంతో చాలా మంది పైరసీ సైట్ల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి అనిపిస్తుంది. కానీ దీని ప్రభావం నేరుగా సినిమా పరిశ్రమలో పనిచేసి వేలాది కుటుంబాలపై పడుతుందని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న పరిస్థితి. అంటే ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ అధికారులు ఐబొమ్మ అనుకున్న అసలు నెట్వర్క్ పై దృష్టి పెట్టామని చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా డొమైన్ హిస్టరీ, సర్వర్ లొకేషన్లు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, అలాగే అడ్వర్టైజింగ్ రెవెన్యూ మార్గాలపై దర్యాప్తు జరుగుతున్న ఒక సమాచారం మనకు తెలుస్తోంది. అయితే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కంటే కూడా మొత్తం డిజిటల్ ఎకో సిస్టమ్ కూర్చోడం చాలా ముఖ్యమనేది నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ టెక్నాలజీ వేగంతో మారుతున్న ఈ పైరసీ ప్రపంచంలో చట్ట అమలు సంస్థలు నిజంగా కంట్రోల్ చేయగలవా, లేక ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఐబొమ్మలో ఎప్పుడు వస్తుందనే ప్రశ్న, అంటే ఆ ప్రశ్న ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనోజ్. అలాగే శ్రీకాంత్, ప్రధానంగా ఒక వ్యక్తి అరెస్టుతో, ఐబొమ్మ అరెస్టుతో ఈ పైరసీ ఆగిపోలేదు, దీని వెనకాల పెద్ద వ్యవస్థ ఉందనేది సినిమా ఇండస్ట్రీ భావిస్తుంది. ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక వ్యవస్థ, అంటే ఒక వ్యక్తి వెనక ఖచ్చితంగా ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద ఎత్తున పైరసీ లాంటి కానీ ఇలాంటి ఒక డిజిటల్ క్రైమ్ అనేది ఒకటి సాగుతున్నది. గత అధికారులు చెప్తున్నటువంటి అదే పరిస్థితి మనం చూస్తున్నాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ అక్కడక్కడ ఇలాంటి అంశాలు చూస్తూనే ఉంటాం మనం. సో ఇక్కడ క్లియర్ గా ఏదైతే సినిమా ఇండస్ట్రీ సంబంధించి కేవలం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది మాకు కేవలం ఇదేదో మా బిజినెస్ ఒకటే కాదు, ఈ ఒక సినిమాపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటే వారి ఉద్యోగాలు, వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఆగమైపోతూ ఉంటుంది. సో అవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా నిర్మాతలు, అలా సినిమా పెద్దలంతా కూడా ఇక్కడ ప్రజలను, ప్రేక్షకులు కోరుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇటీవల కాలంలోనే ఏదైతే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన దీంతో మళ్ళీ పైరసీ అనేది రావడం అనేది కూడా కొంత చర్చగా మరి చెప్పుకోవాలి. అంటే ఇది కేవలం ఇక్కడ ఓన్లీ ఒక వ్యక్తితో నడుస్తున్నది కాదు, వ్యవస్థతో నడుస్తున్న విషయం మనకి ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ ప్రూవ్ అయిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అధికారులు మరొకసారి, అంటే ఏదైతే ఇప్పుడు అధిక సైబర్ క్రైమ్ సైబర్ పోలీసులు చాలా క్లియర్ గా వీటిపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఈ అంశాన్ని ఎలా తీసుకుంటా ఉంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఎలాంటి చర్యలు తీసుకొని, అంటే మన ఇక్కడ చాలా క్లియర్ గా గుర్తు పెట్టుకోవాలి. వ్యక్తి పైన దృష్టి పెట్టడం కన్నా కూడా వ్యవస్థ పైన దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా దాని కొలాప్స్ అనేది
జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నడవాలంటే ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థను మనం ఎప్పుడైతే టార్గెట్ గా చేసి ఆ వ్యవస్థను కూల్చే ప్రయత్నం చేస్తాం, ఆ రోజున వ్యక్తులందరూ కూడా ఇలాంటి వైరస్ లో పాల్పడుతున్న వ్యక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దృష్టి పెడితే బోర్డు అధికారులు కూడా ఒక సూచనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మనోజ్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.